భవిష్యత్తులో నాయకులు చెలగాటం ఆడడం సరికాదని తక్షణమే కేంద్రీయ విద్యాలయంకు స్థలం కేటాయించాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగశ్రావణి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగిత్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసిందని, కురుట్లలో ఏర్పాటు చేసిన నవోదయ విద్యాలయం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిందని గుర్తు చేశారు. కానీ జగిత్యాల రూరల్ మండలం చెల్గిల్ గ్రామంలో స్థలం 10 ఎకరాలు కేటాయించడం ఎందుకు ఇబ్బంది అవుతుందో స్థానిక ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్నాడో తెలియని నాయకులు, అభివృద్ధి కోసం పార్టీ మారిన నాయకులు అభివృద్ధికి చిహ్నంగా నిలిచే కేంద్రీయ విద్యాలయంకు స్థలం కేటాయించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు, జగిత్యాల పట్టణ అధ్యక్షులు కుక్కు గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, 42వ వార్డు కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి అముదరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మేదరి అశోక్, జిల్లా కార్యదర్శి పాత రమేష్, పూదరి శ్రీనివాస్, సిరిపురం శ్రీనివాస్, గట్టిపల్లి జ్ఞానేశ్వర్, పవన్ సింగ్, రవితేజ, గంగారాజం తదితరులు పాల్గొన్నారు. ఒక దేశం బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక పల్లె, ఒక పట్టణం బాగుపడాలన్నా ఆర్థికంగా మాత్రమే కాదు, మరీ ముఖ్యంగా విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తేనే సంపూర్ణ అభివృద్ధి ఉంటుంది. భవిష్యత్ పౌరులని తీర్చిదిద్దేది పాఠశాలలు, విద్యాలయాలు. మరి ఇక్కడున్నటువంటి నాయకులు జగిత్యాల నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తాను, డాక్టర్ను అని చెప్పుకొని బీరాలు పలికి ఎప్పుడో శాంక్షన్ అయినటువంటి కేంద్రీయ విద్యాలయానికి కనీసం ల్యాండ్ను కూడా అలొకేట్ చేయకుండా, ల్యాండ్ లేదు అనుకుంటే వేరే విషయం, ల్యాండ్ అవైలబుల్గా ఉండి ప్రపోజల్ పంపించి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా దాన్ని అలొకేట్ చేయకుండా అడ్డుకొని వారి స్వలాభం కోసం వాళ్ళ భూములు, వాళ్ళ జాగలు, వాళ్ళ తోటలు, వాళ్ళ సొంతూర్లు, వాళ్ళ ప్రాజెక్టులు, పక్కనున్నటువంటి ల్యాండ్లను ప్రపోజల్కి పెట్టి సొంత లాభం కోసం, స్వలాభం కోసం ఇక్కడున్నటువంటి యావత్ జగిత్యాల జిల్లా విద్యార్థుల పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి ఆటలాడుకున్నటువంటి దుర్మార్గపు నాయకులను జగిత్యాల నియోజకవర్గంలోనే చూడొచ్చు. గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు అడగగానే ఇమ్మీడియట్గా మన జగిత్యాల జిల్లాకి 2 విద్యాలయాలు శాంక్షన్ చేయడం జరిగింది. కొరుట్ల కాన్స్టిట్యున్సీకి వచ్చేసి నవోదయ విద్యాలయం ఒకటి, మన జగిత్యాల కాన్స్టిట్యున్సీ పరిధిలో చెలిగల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి. 2 ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయాలు, నాణ్యమైనటువంటి సిబిఎస్ఈ విద్యను అందించేటటువంటి విద్యాలయాలు, మన పిల్లలకు భవిష్యత్తును అందించి మంచి పురోగతి దిశగా నడిపించేటటువంటి విద్యాలయాలు. మరి వాటి కోసం ఈ పక్కనున్నటువంటి కొరుట్ల కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరం నుంచే పాఠశాలలు ప్రారంభం అయిపోయినాయి, వాళ్ళకు విద్య అందుతుంది. మొన్నటికి మొన్న 1 year సెలబ్రేషన్లో కూడా వాళ్ళు గౌరవ ఎంపీ గారిని పిలిచి మరీ సన్మానించడం జరిగింది, కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. పేరెంట్స్ అసోసియేషన్ అందరి తరపున కూడా అక్కడ ల్యాండ్ అలొకేషన్ అయింది, తరగతులు ప్రారంభం అయిపోయినాయి. ఎప్పుడో ఇది 2వ సంవత్సరం అంతే కదన్నా ఇప్పుడు స్టార్ట్ అయితే. మరి అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ కేవి పాఠశాల చెలిగల్లో ప్రపోజ్ చేసిండ్రు, ఎప్పుడో శాంక్షన్ అయింది. శాంక్షన్ లెటర్లు దేశం మొత్తం మీద 57 శాంక్షన్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో 4 శాంక్షన్ అయినాయి. అరవింద్ అన్న గారు మన జగిత్యాల డిస్టిక్, మన చెలిగల్ ప్లేస్లో చూడండి, చెలిగల్ విలేజ్, జగిత్యాల రూరల్ మండల్, జగిత్యాల డిస్టిక్ అడగగానే తీసుకొని వచ్చారు, కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం రాష్ట్రంలోకి వెళ్ళి ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియని నాయకుడు, అభివృద్ధి కోసం పార్టీలు మారినటువంటి నాయకులు కనీసం ల్యాండ్ కూడా తీసుకురాలేరా? అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో కలిగోట గ్రామంలో నవోదయ పాఠశాల శాంక్షన్ తీసుకొస్తే అరవింద్ అన్న గారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా అందరూ యునానిమస్గా 30 ఎకరాల ల్యాండ్ని ఆ ఊరి ప్రజలు యునానిమస్ చేసి విద్యాలయంకి ఇవ్వడం జరిగింది. నవోదయ పాఠశాలకి 30 ఎకరాలు. కనీసం ఇక్కడ ఒక 10 ఎకరాలు ఇమ్మన్నా ఇవ్వట్లేదు ఏంటండి? ఆ ప్రజలు రెడీ ఉన్నారు, చెలిగల్ గ్రామ ప్రజలు రెడీ ఉన్నారు. మరి మీకు అలర్ట్ చేయడానికి ఏమవుతుందండి? చెప్పుండ్రి, ఏ పార్టీలో ఉన్నాడో తెలియనటువంటి నాయకులు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఏమన్నా అంటే ప్రెస్ మీట్లు పెట్టి మేము ఈ మంత్రిని కలిసినాం, మేము ఆ మంత్రిని కలిసినాం,
ఫోటోలు దిగినాం చూడండి, పేపర్లలో వచ్చింది, పేపర్ కటింగ్లు చూపిస్తారు కదా, అది కాదు చూపించాల్సింది, పని చేసి చూపించండి. ఇన్ని రోజులు అవుతుంది కదా, ఎందుకు చేయలేకపోయినరు? అభివృద్ధి కోసమే పార్టీలు మారిండ్రు కదా, కనీసం 10 ఎకరాల ల్యాండ్ కూడా తీయలేకపోతున్నారా మీరు? విద్యార్థుల భవిష్యత్తుతోని చెలగాటం ఆడుతున్నారు మీరు. ఇది ఒక్కర జగిత్యాలకు సంబంధించింది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల్లో ఉన్నటువంటి చెలిగల గ్రామం కానివ్వండి, పక్కన ఉన్నటువంటి రాయికల్ మొత్తం మండలు కానివ్వండి, మల్యాలు కానివ్వండి, మేడిపల్లి కానివ్వండి, అటు నుంచి కొరుట్ల కానివ్వండి, ఇటు నుంచి ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి కానివ్వండి, ఓవరాల్ త్రూఅవుట్ ది డిస్టిక్ కదా, డిస్టిక్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వచ్చి చదువుకునే పాఠశాల కదా అది. నాణ్యమైనటువంటి సిబిఎస్ఈ విద్య, పూర్తిగా చేరువలో బడుగు బలహీన వర్గాలకి, ఆర్థికంగా పెట్టుకోలేని వాళ్ళకి పూర్తి చేరువలో ఉన్నటువంటి విద్య, నాణ్యమైన విద్య. కేవలం మీ స్వార్థాల కోసం, స్వలాభం కోసం ఆపుతున్నారు. నేను జిల్లా మంత్రివర్యులను కూడా ఒక్క మాట అడుగుతున్నాను సూటిగా, మీరెందుకు జోక్యం చేసుకోవట్లేదు ఈ విషయంలో? మీ కాన్స్టిట్యున్సీ నుంచి, ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇక్కడికి పిల్లలు వస్తారు కదా, కేంద్రీయ విద్యాలయానికి చదువుతారు కదా, దళిత బిడ్డలు కూడా అందులో ఉంటారు కదా, మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి సోకాల్ నాయకులకు మీరు తల వంచుతున్నారా? వాళ్ళ మాటలకు తలొడ్డి ఏం మాట్లాడలేకపోతున్నారా? మీకు అంత పవర్స్ ఉన్నాయి, మీరు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఎందుకు చేయలేకపోతున్నారు? లేకపోతే మిమ్మల్ని ఇక్కడికి రానివ్వట్లేదా, మాట్లాడనివ్వట్లేదా? గతంలో కూడా జరిగినాయి కదా, గతంలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రులను కూడా ఇక్కడికి రానివ్వలేదు, మాట్లాడనివ్వలేదు. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? అది జరిగినప్పటికీను ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించినటి విషయం. జిల్లా మంత్రివర్యులు మీరు తక్షణమే స్పందించాలి, తక్షణమే దీని మీద రివ్యూ తీసుకోండి, మాట్లాడండి. మీకు బాధ్యత లేదా? మీకు అవసరం కాదా? మీ పిల్లల భవిష్యత్తు కోసం అవసరం కాదా? మీరు కేవలం మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మంత్రివర్యులేనా? మీ కాన్స్టిట్యున్సీ లిమిట్సే ఉంటాయా? మీకు జిల్లా గురించి బాధ్యత లేదా? జిల్లా ప్రజల గురించి, జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు గురించి మీకు అవసరం లేదా? పట్టింపు లేదా? పట్టింపు లేదంటే చెప్పండి, వదిలిపెట్టేసేయండి. పిల్లల భవిష్యత్తు కోసం, భావి భారత పౌరులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, మనం మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఏదైనా చేయడానికి, ఎంతవరకు వెళ్ళడానికైనా గౌరవనీయులు ఎంపీ గారు ధర్మపురి అరవింద్ అన్న గారు సిద్ధంగా ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం, మన జగిత్యాల జిల్లా ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం వారు స్వయంగా వచ్చి నిరాహార దీక్షలో కూర్చోబోతున్నారు. అరౌండ్ May 15th ఇక్కడే ఇదే స్థలంలో జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. వారితో పాటు మా బీజేపీ పార్టీ శ్రేణులంతా కూడా వారితో పాటు నిరాహార దీక్షలో కూర్చోబోతున్నాము. మరి మరొక్కసారి జిల్లా మంత్రివర్యులకి, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకునేది లేదు, ఖబర్దార్. అన్ని రకాలుగా మీకు చేసేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా మీ స్వలాభం కోసం చేయలేకపోతున్నారు. కానీ మేము హెచ్చరిస్తున్నాము, తప్పకుండా May 15th అరౌండ్ నిరాహార దీక్షలో గౌరవ ఎంపీ గారు కూర్చోబోతున్నారు జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో. వారితో పాటు మా బీజేపీ శ్రేణులంతా కూడా నిరాహార దీక్షలో పాల్గొంటామని, కూర్చుంటామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎక్కడి దాకైనా వెళ్తామని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.